వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు యూనివర్సిటీ స్టూడెంట్ విద్యార్థి నాయకుడు అశ్వంత్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న, మరి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు ఈ రాష్ట్రంలో అమలైనాయి? ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ప్రభుత్వం ఏర్పడి. మరి సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ కూడా యూత్ డిక్లరేషన్ చేసిపోయింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది ఈ రాష్ట్రంలో? కేవలం నాడు ఈ నిరుద్యోగం కావచ్చు, విద్యార్థుల ఓట్లను దన్నుకోవాలి, మేము అధికారంలోకి రావాలి, ఒక అధికార దాహంతో ఇష్టం ఉన్నట్టు వారి నోటికి ఏది వస్తే అవి అమలు అవుతాయా కావా అనే ఒక ఉద్దేశం లేకుండా ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి హామీలను ఒక్క హామీలను నెరవేర్చిందా? ఎస్, ఈరోజు అదే యువత కోసము, అదే నిరుద్యోగుల కోసము, అదే విద్యార్థులు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆశ చూపి అవి నెరవేర్చుకున్నారు. కాబట్టి ఈరోజు వారి కోసమే గౌరవ కేసీఆర్ గారి ఆదేశానుసారం ఇదే సరూర్ నగర్లో గతంలో ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ పేరిట కనీసం ఒక్క హామీని నెరవేర్చిరా? ఢిల్లీ నుండి నకిలీ నాయకులు తీసుకొచ్చారు. కేవలం వారి ఓట్లను అనుకోవాలి, ఎట్లా మా మీద నమ్మకం లేదు, కనీసం ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన వాడిని తీసుకొస్తే మాకు 4 ఓట్లన్నా పడతాయని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు తప్ప ఒక్క హామీని నెరవేర్చిరా? ఇదే నిరుద్యోగులకు చెప్పారు కదా, మా ప్రభుత్వం వస్తే, మా కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చినవా? ఎవరికో పుట్టిన గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు తీసుకొచ్చి నేను ఇచ్చాను చెప్పేసి నువ్వు కేవలం కాటిస్తే అయిపోతుందా? కాదు కదా. అదే విధంగా ప్రతి విద్యార్థి విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఒక్క కార్డని ఇచ్చినవారు రేవంత్ రెడ్డి? ఒక్క కార్డని ఇచ్చిరా? అది పోని ప్రతి నిరుద్యోగికి వాళ్ళ చదువు కోసము, వాళ్ళ రెంట్లు కట్టుకోవడం కోసం కావచ్చు, ఇదేదో మాటలు చెప్పి 4,000 రూపాయలు ఇస్తాడు ఇదే రేవంత్ రెడ్డి గారు. ఒక్క నిరుద్యోగాన్ని ఇచ్చిన 4,000 రూపాయలు ఇవ్వలేదు. మరి ఎక్కడ పోతున్నాయి ఈ హామీలన్నీ? ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి అదే నిరుద్యోగులు ఈరోజు ఎస్ మేము మోసపోయినాము, గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో. ఇంకో విషయం ఏంటంటే నా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మేము వచ్చిన సంవత్సరానికి 100 రోజుల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎస్, ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక పేపర్ ఇట్లా పట్టుకుని నిలబడి ఫోటో దిగిండు. ఏముందల్లా? జనవరి నుండి డిసెంబర్ దాకా ఆల్రెడీ మనకు 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు జాబ్ క్యాలెండర్ ఉంది. అందులో ఒక్క జాబ్ అయినా ఉందా? మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక్క జాబ్ అయినా ఉందా? లేదు. కేవలం ఏంటంటే ప్రజలను మెబ్బపరచాలి, ఏదో నోటుకొచ్చి ఇచ్చిన మాటలు తప్ప ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదు. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఏదైతే సరూర్ నగర్లో గతంలో మీరైతే హామీలు ఇచ్చారో అదే సరూర్ నగర్ వేదికగా రేపు 18వ తారీఖున యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి ఏదైతే నిరుద్యోగుల గురించి కావచ్చు, విద్యార్థుల కోసం పెట్టబోతా ఉన్నామో, తప్పకుండా ఆ యొక్క సభ కోసం తెలంగాణలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ వలన మోసపోయినటువంటి ప్రతి నిరుద్యోగి కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రైట్. మరి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మేము యువ నాయకులకు ఉద్యోగాలు ఇచ్చేసాము, ఉద్యోగ అవకాశాలు కల్పించాము, దాదాపుగా 67,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము, ఇక్కడ ఎవరికి కూడా ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి ఇక్కడ అంటలేరు అని చెప్పేసి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసినాం. కొంతమంది ఉద్యోగాల కోసం ధర్నాలు ఆందోళన చేస్తే వాళ్ళంతా ఫెయిడ్ అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నా అంటే, గతంలో మీ పార్టీ కొరకు, మీ యొక్క గెలుపు కొరకు ఇదే విద్యార్థులను, నిరుద్యోగులను కావచ్చు, నిరుద్యోగులారా ఒక నెల రోజులు మీ ఊరికి వెళ్ళండి, మా పార్టీ కోసం సమయం కేటాయించండి అని చెప్పేసి చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులను వాటిని డిస్టర్బ్ చేసి ప్రతి ఊరికి పంపించినావు కదా బస్సు యాత్ర అని చెప్పేసి. అప్పుడే మీ పార్టీ కోసం పనిచేసేటప్పుడేమో వాళ్ళేమో మీ నిరుద్యోగులు అవుతారు. ఇప్పుడు వాళ్ళకి కోపం వచ్చి, వాళ్ళకి బాధ కలిగి ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అవుతారా? పెయిడ్ ఆర్టిస్టులు అవుతారా? నువ్వు వచ్చి మాట్లాడు, నీ సెక్యూరిటీ లేకుండా వచ్చి మాట్లాడు, ఏ నిరుద్యోగుతో మాట్లాడు, చెప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డి. ఆ మాటలు బంద్ చేసుకో. ఒక గౌరవప్రదమైనటువంటి ఈ రాష్ట్రానికి ఒక పెద్ద వ్యక్తిగా నువ్వు ఒక సీఎం కూర్చులో కూర్చున్నప్పుడు నీ మాట్లాడే విధానం ఏముంది? ఏమన్నావు మొన్న మాట్లాడుకుంటే? ఏమంటున్నా అంటే, గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేకనేమో నిరుద్యోగులందరూ రోడ్డు మీద ధర్నాలు చేసి అంటున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంట, ఇవి ఒక ప్రజా ప్రభుత్వం, ఉద్యోగాలు వేస్తే నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నట్టు, నువ్వు నోటిఫికేషన్లు ఇయ్యకు, ఉద్యోగాలు ఇయ్యకయ్యా అని చెప్పి ధర్నాలు చేస్తున్నట్ట. సిగ్గుచేరా ఉన్నదా? రా, నువ్వు ఏ లైబ్రరీకి వస్తావురా? నీ ఇష్టం వచ్చిన లైబ్రరీకి రా, నీ పోలీస్ ప్రొటెక్షన్తో రా. వచ్చాడు ఒక నిరుద్యోగి నాడు, ఏ నిరుద్యోగ ధర్నా చేసిందో, మాకు ఉద్యోగాలు వద్దని. సిగ్గుశరం ఉండాలి రేవంత్ రెడ్డి, కొంచెం మన సిగ్గుశరం తెచ్చుకో. ఒక సీఎం పదవిలో ఉండి నేను ఏం మాట్లాడుతా ఉన్నా, ఇక హోదాకైతే దక్కించుకున్నావు, సీఎం కూర్చుని ఒక మోజును మంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, మోజు తీరిపోయింది, ఇక నీ ఇష్టం, ఇక నోటికి ఎంత వస్తుంది అంతనా? రైట్. ఇంకో విషయానికి వస్తే, ఇక్కడ మొన్న ఒక సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు మీకు తెలిసిన విషయమే. వర్షాలు పడతలేవు ఈ రాష్ట్రంలో అని చెప్తే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని చల్లండి పొలాలల్లా అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నువ్వు రైతు బాంధవుడివా, రాక్షసుడివా? నువ్వు మాట్లాడిన తీరునో తెలుస్తుంది. రైతు బాంధవుడు అయితే ఏం చేశాడు? గతంలో కేసీఆర్ గారు కాళేశ్వరం కావచ్చు, రంగారెడ్డి పాలమూరు అటువంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వాటి ఫలితం. అది ఒక రైతు బాంధవుడు అంటే కేసీఆర్ గారు లాగా ఉండాలి, ఒక ప్రాజెక్టు కట్టాలి, ఒక రైతులకు సంబంధించినటువంటి పథకాలు తీసుకురావాలి, రైతు బంధు కావచ్చు, ఇలాంటి పథకాలు తీసుకొస్తే రైతు బాంధవుడు అవుతాడు. రాక్షసుడు కాబట్టే, ఇక దొంగనాకుడు రాక్షసుడు కాబట్టే
వీడు మాటలు ఎట్లుండయి, వారి యొక్క రక్తం తీసుకొస్తే పొలాలు చదివితే నీళ్ళు పంటలు పండుతాయంట. అసలు వీడు చదువుకున్నాడా చదువుకోలేడా? రక్తం పడితే ఎట్లా పడుతుందా బాయ్ రేవంత్ రెడ్డి? రక్తం పోస్తే పంటలు పండుతాయా? నీళ్ళు పోయాలి కదరా బాబు, నీళ్ళు అందించు. రైతులు ఒక్కొక్కరు బాధపడతా ఉన్నారు. ఇది వర్షాకాలమా ఎండాకాలమా అని, అసలు నీళ్ళు ఎందుకు వస్తలేవు, వీటి పరిస్థితి ఏంది, ఇంతమంది ప్రాజెక్టులు ఉన్నా కూడా ఎందుకు ఈ మిషన్ ఆన్ చేస్తారని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఎస్ వీళ్ళు అడిగిండు, వీడు అడిగితే మేము రక్తం ఇచ్చినాం కదా మొన్న, గత 3 రోజుల క్రితం రక్తం మరి ఇచ్చి కూడా బయలుదేరినాం. మరి రాక్షసుని దగ్గరికి మరి ఉండడు కదా, ప్రభుత్వం ఇచ్చినటువంటి భవనాల్లో ఉండడు కదా, ప్యాలెస్ లో ఉంటాడు కదా, జూబ్లీ హిల్స్ బంజారా ప్యాలెస్ ఉంటాడు కదా, ఆ ప్యాలెస్ లో పోతామని చెప్పేసి ఈ రక్తం పట్టుకొని పోయినాం. మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయించినావు? నువ్వే అన్నావు కదా దాహం అవుతుందని చెప్పేసి. రాక్షసుడా, ఒక రాక్షసుడుగా అడిగింది కాబట్టి తీసినాం, బ్లడ్ తీసుకొని మరి పోయినాం. అదేవిధంగా మేమైతే కార్యాచరణ తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా వారి రక్తాన్ని తీసి చల్లుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా నీళ్ళు వస్తాయా? మరి రేవంత్ రెడ్డి దొంగనా కూడా మరి నీళ్ళు ఇప్పటికైనా ఇచ్చడని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు రాలేదు నీళ్ళు? మరి ఇంకో విషయం ఏంటంటే నిన్ననే మొన్న ఇక ఆఖరికి నా జిల్లా ప్రజలు కూడా నన్ను తంతరు, నా ఇజ్జత్ పోతుంది, ఇక నాకు రాజకీయ మనుగడ ఉండేమనుకొని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు గొప్ప నిర్ణయం తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద మన మిషన్ లాంచ్ చేసిండు. నీళ్ళు ఎట్లా వస్తూ ఉన్నాయి మరి? అంటే ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు మరి? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. ఒక సీఎం పదవిలో కూర్చున్నావు, నేనేం మాట్లాడుతూ ఉన్నాను, నీ పదజాలం ఉపయోగిస్తున్నాను, నేను ఏ విధంగా మాట్లాడాలి. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక అమెజాన్ అని చెప్పేసి ఒకటి అమెజాన్ అమరాజ్ బ్యాటర్ అని చెప్పేసి ఒక కంపెనీని ఓపెన్ చేసిండు. ఎట్లున్నదంటే గతంలో ఒక సినిమా ఉంటుంది, ఒక జోకర్ ఒక సినిమాలో వచ్చుకుంటా ప్రతిదానికి వచ్చి గోడ కట్టేటప్పుడు గోడ పెడతాడు. ఇట్లా మనం చూస్తాం ఇప్పుడు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతా ఉన్నది. ఇంకేమైనా పనులు వచ్చి అక్కడ ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతుంటాడు. అంటే గతంలో కేసీఆర్ గారు కావచ్చు, ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు కావచ్చు, బాగా కష్టపడి మా తెలంగాణ బాగుపడాలి, మా తెలంగాణలో నిరుద్యోగులకు కూడా ఐటీ శాఖలో ఉద్యోగాలు రావాలని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలతో వాళ్ళని బతిమినాడో రిక్వెస్ట్ చేసి అంత పెద్ద కంపెనీలను తీసుకొస్తే ఈయన వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? గతంలో కేసీఆర్ గారు హయాం తెచ్చినటువంటి వాటిని కేవలం పోయి రిబ్బన్ కటింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, రిబ్బన్ కటింగ్ మినిస్టర్ ఈయన. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా అంటలేడు. గతంలో తెచ్చినటువంటి కంపెనీ నువ్వేందా ఓపెన్ చేసేది? నువ్వు తీసుకురా, నువ్వేనావు కదా గతంలో అక్కడ పోయి చేంజ్ సిస్టమ్ రిక్వైర్డ్ చేంజ్ సిస్టమ్ అని మాట్లాడినావు కదా ఇంగ్లీష్లో, తీసుకురా. అది మౌతనం. ఈడమండుకొని నువ్వు గతంలో కేసీఆర్ గారు తెచ్చినటువంటి వాటిని ఓపెన్ చేసుకుంటా, రిబ్బన్ కటింగ్ చేసుకుంటా, పోలు ఇచ్చుకుంటే వీడియోలు తీసుకొని ప్రజాపాలన ఏదైతుంది భయ్? ప్రజాపాలన అంటే ఏంది? ఇదా ప్రజాపాలన? రైట్, థ్యాంక్ యూ. ఇది ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు నడిచేది, రాక్షస పాలన అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ నిరుద్యోగులను కావచ్చు, రైతులను కావచ్చు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఎవరికి ఉందంటే ఇక్కడ రేవంత్ రెడ్డికే ఉన్నది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నది కూడా తప్పు, అది ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పటికీ దాదాపుగా విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు 6 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి సర్కార్ది అని చెప్పడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ వర్షాలు పడతలేవరా దేవుడా అని అంటే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని చిందించి పంట పొలాలలో వేయాలి అని చెప్పేసి అన్నాడు. మరి ఆ రక్తం తీసుకొని పోతే మరి ఆయన ఎక్కడ పోయిండు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే యువ నాయకులం అంతా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల బ్లడ్ కావాలని ఆయన అడిగిండో ఆ డొనేషన్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పంటలు పండించే దమ్ము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నదా అని చెప్పేసి కూడా ఆయన అడగడం అనేది జరిగింది. ఇప్పటికైనా ప్రజాపాలన అంటున్నావు సోయి చేసుకుంటూ ఇక్కడ ప్రజలకు మేలు కోసే విధంగా ఉండాలి తప్ప కానీ కీడు చేసే విధంగా ఉండద్దు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కాళేశ్వరంలో ఉన్న నీళ్లను ఇక్కడ రైతులకు అందిస్తే పుష్కలంగా పంటలు పండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.